మహిళా రిజర్వేషన్ బిల్లు రద్దు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లను కల్పించాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 2026లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా మహిళా రిజర్వేషన్ చట్టంను నారీ శక్తి వందన్ అధినియం పేరుతో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 2023 సంవత్సరంలో ఆమోదించారు. కానీ జనాభా లెక్కలు డీలిమిటేషన్ జరిగిన తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తుందని 2023 సంవత్సరం బిల్లులో పేర్కొన్నారు. దీనివల్ల రిజర్వేషన్ల అమలు 2034 ఎన్నికల వరకు వాయిదా పడే అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 2029 ఎన్నికలను మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు బ్రిడ్జిలా వాడుకుంది. అందుకే కేంద్రం 131వ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి లోక్సభ స్థానాలను 543 నుంచి 850కు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీని ద్వారా పురుషుల సీట్లకు కోత పడకుండా 283 సీట్లను ప్రత్యేకంగా మహిళలకు కేటాయించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఏప్రిల్ 17, 2026లో లోక్సభలో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే సభకు హాజరైన వారిలో 2/3 వంతు మెజారిటీ తప్పనిసరి. కానీ ఓటింగ్ సమయంలో సభలో 528 మంది సభ్యులు ఉండగా బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓట్లు వేశారు. అలాగే బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. అయితే 2/3 వంతు మెజారిటీ సాధించాలంటే 352 ఓట్లు రావాల్సి ఉండగా ప్రభుత్వం 54 ఓట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించుటకు గల కారణాలు చూస్తే మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రతిపక్షాలు వ్యతిరేకంగా లేరు. కానీ ఈ బిల్లును డీలిమిటేషన్కు ముడిపెట్టడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దశాబ్దాలుగా జనాభాను నియంత్రించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు లోక్సభలో తమ సీట్లను కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జనాభా ఎక్కువగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయని ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ బిల్లు వీగిపోవడం వలన కలిగే ప్రభావాలు చూస్తే 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో 2029 సంవత్సరంలో మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కే అవకాశం కోల్పోయింది. దీనికోసం మళ్ళీ 2034 సంవత్సరం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఇక ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్ బిల్లు 2026ను కూడా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇక డీలిమిటేషన్ బిల్లు గురించి పూర్తి వివరాలు ఏప్రిల్ 18 క్లాస్లో చెప్పుకున్నాము. ఎవరైనా చూడని వారు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వరకట్న నిషేధ చట్టంపై సుప్రీంకోర్టు తాజా తీర్పు. ఏప్రిల్ 2026లో రాహుల్ గుప్తా వర్సెస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ 2026 కేసులో సుప్రీంకోర్టు వరకట్న నిషేధ చట్టంపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. వరకట్నం ఇచ్చేవారిని చట్టపరమైన వేధింపుల నుంచి రక్షించడంపై ఈ తీర్పు దృష్టి సారించింది. ఇక ఈ కేసు యొక్క నేపథ్యం చూస్తే ఈ కేసులో భర్త విచిత్రమైన వాదనతో కోర్టుకు వచ్చాడు. 1961 వరకట్న నిషేధ చట్టం ప్రకారం కట్నం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమే కదా. నా భార్య మరియు ఆమె కుటుంబ సభ్యులు కూడా కట్నం ఇచ్చినట్లు వాళ్ళే స్వయంగా ఫిర్యాదులో ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలని
ఇతను వాదించాడు. దీనికి స్పందనగా సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కుమార్ మరియు జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం భర్త వాదనను తోసిపుచ్చింది. భార్య మరియు కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో చేసిన ప్రకటనల ఆధారంగా వారిపై వరకట్నం ఇచ్చినందుకు ఎలాంటి కేసు నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ చట్టంలోని సెక్షన్ 3 కట్నం ఇవ్వడానిని, తీసుకోవడానిని రెండింటిని నేరంగా పరిగణిస్తుంది. అయితే ఈ చట్టంలోని బాధితుల కోసం సెక్షన్ 7 క్లాస్ 3ను ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా బాధిత వ్యక్తి వరకట్న వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు వారు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా వారిపైనే తిరిగి కేసు విచారణ చేయకూడదు. ఇక ఈ సెక్షన్ లేకపోతే తాము కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏ బాధితురాలు పోలీసుకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పార్లమెంటరీ నివేదికను ప్రస్తావించింది. గతంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఈ విధంగా గుర్తు చేసింది. చాలా సందర్భాలలో వధువు తల్లిదండ్రులు తమ ఇష్టపూర్వకంగా కట్నం ఇవ్వరు. సమాజం యొక్క ఒత్తిడి, ఆచారాలకు తలొగ్గి కూతురి భవిష్యత్తు కోసం ఇష్టం లేకపోయినా కట్నం ఇస్తారు. కాబట్టి కట్నం ఇచ్చేవారిని బాధితులుగానే చూడాలని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈ సందర్భంలో భార్య కుటుంబానికి ఉండే రక్షణ సంపూర్ణమైనది కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ భార్య కుటుంబం కట్నం ఇచ్చినట్లుగా స్వతంత్ర ఆధారాలు ఉంటే వారిపై విచారణ జరపవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాని ఫిర్యాదులో రాసిచ్చిన మాటల ఆధారంగా బాధితులపై కేసు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు తెలిపింది. WWF మచ్చలి జాతీయ పురస్కారం 2026 రాజస్థాన్‌కు చెందిన ఫారెస్ట్ గార్డ్ అనితా చౌదరి మచ్చలి జాతీయ పురస్కారం 2026ను గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ అందజేస్తుంది. ఇక మచ్చలి అంటే ఆడపులి అని అర్థం. ఇక అటవీ రక్షణలో ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. ఇక విజేతకు ప్రశంసాపత్రం మరియు 50,000 నగదు బహుమతిని అందించారు. ఆమె ప్రస్తుతం షేర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. షేర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం రాజస్థాన్ రాష్ట్రంలోని బరన్ జిల్లాలో ఉంది. ఇక అనితా చౌదరి 2016 సంవత్సరంలో అటవీ శాఖలో చేరింది. అలాగే 2021 సంవత్సరం నుంచి షేర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యంలో పనిచేస్తుంది. రాత్రి పగలు అడవిలో ఒంటరిగా గస్తీ కాస్తూ అడవికి రక్షణ కవచంలో ఆమె పనిచేస్తుంది. గత 10 సంవత్సరాల కాలంలో వివిధ ప్రమాదాలలో చిక్కుకున్న 500కు పైగా వన్యప్రాణులను ఆమె రక్షించారు. అలాగే మొసళ్లను బంధించి నీటిలోకి వదలడంలో ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఇప్పటి వరకు 50కి పైగా మొసళ్లను రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించింది. అలాగే ఆమె అక్రమ వేటగాళ్ల నుంచి అడవులను కూడా రక్షించింది. దీంతో పాటు తునికాకు అక్రమ సేకరణను అరికట్టింది. అలాగే గిరిజనుల ముసుగులో జరిగే అక్రమ మైనింగ్ను కూడా ఆమె పూర్తిగా అరికట్టారు. ఐఎన్ఎస్ దోనగిరి ప్రారంభం. భారత నౌకాదళం ఇటీవల ఐఎన్ఎస్ దోనగిరిని ప్రారంభించింది. దీనిని ప్రాజెక్టు 17Aలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ దోనగిరి. ఇది మార్చి 30, 2026న భారత నౌకాదళంలో చేరింది. ఇక సముద్ర రక్షణలో మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇక ఆయుధాలు, సెన్సార్లు మరియు రాడార్లకు సులభంగా చిక్కని
టెక్నాలజీతో కొత్త తరానికి చెందిన 7 యుద్ధ నౌకలను నిర్మించడమే ప్రాజెక్టు 17A యొక్క లక్ష్యం. ఇక ఈ ప్రాజెక్ట్ కింద నిర్మించబడిన నౌకలలో ఐఎన్ఎస్ ధోనగిరి 5వ నౌక. దీనిని కోల్కతాకు చెందిన గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనే సంస్థ నిర్మించింది. దీని డిజైన్కు భారత నౌకాదళానికి చెందిన సొంత వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. ఇక ఐఎన్ఎస్ ధోనగిరి యొక్క వివరాలు చూస్తే, ఈ నౌక నిర్మాణం శత్రువుల రాడార్లకు అంత త్వరగా చిక్కకుండా ఉండేలా ప్రత్యేకమైన రేడియో తరంగాలను గ్రహించేలా డిజైన్ చేశారు. అలాగే శత్రు నౌకలను ధ్వంసం చేసేలా ప్రపంచంలోని అత్యంత వేగమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అమర్చారు. అలాగే గాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ ఇందులో ఉంది. అలాగే 76 mm సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ మరియు దగ్గర శత్రువులను చిన్న దాడులను ఎదుర్కొనేలా 30 mm మరియు 12.7 mm క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ కూడా ఈ నౌకలో ఉన్నాయి. ఇక చుట్టుపక్కల పరిస్థితులను దాడులను పసిగట్టేందుకు మల్టీ ఫంక్షన్ సర్వైవలెన్స్ ట్రాక్ అండ్ గైడెన్స్ రాడార్ కూడా ఈ నౌకలో అమర్చారు. ఇక ఈ నౌక గరిష్టంగా గంటకు 32 నాటికల్ మైళ్ళు ప్రయాణిస్తుంది. ఇక ఈ నౌకలో 75% పైగా విడిభాగాలను ఇండియాలోనే తయారు చేశారు. దీని నిర్మాణం ద్వారా 200కి పైగా ఎంఎస్ఎంఈ సంస్థలు వ్యాపారం పొందాయి. అలాగే 4000 మందికి ప్రత్యక్షంగా, 10,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. ఇక ఈ పేరుగల లియాండర్ క్లాస్ ఫ్రిగేట్ 1977 మే నెల నుంచి అక్టోబర్ 2010 వరకు 33 సంవత్సరాలు దేశానికి సేవలు అందించింది. ఇక ఆ నౌక పేరుని దీనికి కూడా పెట్టారు. ఐఎన్ఎస్ సంశోధక్ ప్రారంభం. భారత నౌకాదళం మారిటైమ్ సామర్థ్యాలను గణనీయంగా పెంచే లక్ష్యంతో ప్రారంభించిన ప్రతిష్టాత్మక సర్వే నౌకల ప్రాజెక్టులో ఐఎన్ఎస్ సంశోధక్ కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ నౌక సర్వే వెసల్ లార్జ్ తరగతికి చెందిన 4వ నౌక మరియు చివరి నౌక. ఈ నౌకను మార్చ్ 30, 2026న భారత నౌకాదళానికి అధికారికంగా అప్పగించారు. ఇక ఈ నౌకను కోల్కతాకు చెందిన గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇక 2018 సంవత్సరం అక్టోబర్లో ఈ 4 నౌకల ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైంది. అందులో మొదటి నౌక ఐఎన్ఎస్ సందాయక్. ఇది ఫిబ్రవరి 2024లో దీని నిర్మాణం పూర్తయింది. అలాగే రెండవ నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్. దీని యొక్క నిర్మాణం డిసెంబర్ 2024లో పూర్తయింది. ఇక మూడవ నౌక ఐఎన్ఎస్ ఇక్షక్. దీని యొక్క నిర్మాణం నవంబర్ 2025లో పూర్తయింది. ఇక నాలుగవ నౌక ఐఎన్ఎస్ సంశోధక్. ఇక సంశోధక్ అంటే పరిశోధకుడు అని అర్థం. ఈ నౌక 110 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే సుమారు 3400 టన్నుల బరువు ఉంటుంది. 2 డీజిల్ ఇంజన్ల సహాయంతో గరిష్టంగా గంటకు 18 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇక ఐఎన్ఎస్ సంశోధక్ కేవలం ఒక నౌక మాత్రమే కాదు, ఇది సముద్ర గర్భంలోని రహస్యాలను ఛేదించే ఒక తేలియాడే పరిశోధన కేంద్రం కూడా. ఇక ఖచ్చితమైన హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేయడానికి ఈ నౌకను రూపొందించారు. నీటి అడుగున డేటా సేకరణకు ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్స్ మరియు రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ వంటి అత్యాధునిక డ్రోన్ సాంకేతికతలను ఇందులో అమర్చారు. అలాగే మల్టీ బీమ్ ఎకో సౌండర్ల సహాయంతో సముద్రపు అడుగు భాగంలోని ప్రతి చిన్న వస్తువును ఈ నౌక గుర్తిస్తుంది. ఇక మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అనేది హిందూ మహాసముద్ర ప్రాంతంలో శత్రు దేశాల కదలికలను ట్రాక్ చేస్తుంది.
ఇక ఈ నౌక రక్షణ మరియు పౌర రంగాలకు ప్రయోజనాలు చేకూరుస్తుంది. పోర్టులు మరియు నౌకాశ్రయాల నిర్వహణ మరియు అభివృద్ధికి అవసరమైన డేటాను ఈ నౌక అందజేస్తుంది. అలాగే సముద్రంలో చమురు, సహజ వాయువుల అన్వేషణకు కావాల్సిన ఓషనోగ్రాఫిక్ డేటాను ఈ నౌక సేకరిస్తుంది. ఇక ఈ నౌక 80% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని, అలాగే దేశీయ విడిభాగాలను ఉపయోగించారు. పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2026 బాలీవుడ్ ప్రముఖ నటి సయానీ గుప్తాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆమెకు 2026 సంవత్సరానికి గాను పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించింది. ఇక హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ సయానీ గుప్తాను ఈ పురస్కారాన్ని ఎంపిక చేయడానికి కారణాలు చూస్తే, కేవలం కమర్షియల్ వినోదం కోసం మాత్రమే కాకుండా సామాజిక సమస్యలు, లింగ వివక్ష మరియు సమాజంలోని మూస పద్ధతులను బద్దలు కొట్టే కథలను ఆమె ఎంచుకోవడం మొదటి కారణం. ఇక ప్రపంచ వేదికపై దక్షిణాసియా సంస్కృతిని, వారి ప్రాతినిధ్యాన్ని తన పాత్రల ద్వారా అత్యంత సహజంగా మరియు బలంగా చూపించడం, అలాగే నటనలో సహజత్వం మరియు విలక్షణమైన పాత్రలు పోషించడం. ఇక ఏప్రిల్ 2026 చివరిలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరగనున్న వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో సయానీ గుప్తాకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇక 2025 సంవత్సరంలో పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వికాస్ ఖన్నా గెలుచుకున్నారు. ఇక సయానీ గుప్తా సినీ ప్రయాణం చూస్తే, పూణేలోని ప్రసిద్ధ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఈమె పూర్వ విద్యార్థిగా శిక్షణ తీసుకున్నారు. ఇక 4 మోర్ షాట్స్ ప్లీజ్, ఆర్టికల్ 15, ఢిల్లీ క్రైమ్, ఇన్సైడ్ ఎడ్జ్, మార్గరిటా విత్ ఎస్ట్రా, ఆక్సన్ వంటి ప్రాజెక్టులలో ఆమె పాత్ర అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇక ఆమె తొలిసారిగా రచయిత్రి మరియు దర్శకురాలిగా మారి అస్మానీ అనే లఘు చిత్రాన్ని కూడా రూపొందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 25, 2026న వరల్డ్ ఫెస్టివల్, హ్యూస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, అలాగే ఏప్రిల్ 26న ఇండీ మీమ్ ఫిల్మ్ ఫెస్టివల్లో వరల్డ్ ప్రీమియర్గా ప్రదర్శించబడింది. మిస్ సాకే ఇండియా 2026 ఏప్రిల్ 17, 2026న ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక మిస్ సాకే ఇండియా 2026 పోటీలలో ముంబైకి చెందిన నిషితా యోగేష్ అంతర్కర్ విజేతగా నిలిచారు. మిస్ సాకే అనేది కేవలం అందాల పోటీ మాత్రమే కాదు, ఇది ఇండియా మరియు జపాన్ దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించే అద్భుతమైన వేదిక. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ ముంబైలోని రోబాటా కురాకులో ఏప్రిల్ 17, 2026న జరిగింది. ఇక హీరోహామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో వరుసగా 3వసారి దీనిని నిర్వహించింది. ఇక నిషితా అంతర్కర్ 7 మంది ఫైనలిస్టులలో పోటీపడి విజేతగా నిలిచారు. అందులో 2 రన్నరప్లుగా నిలిచారు. వారు బెంగళూరుకు చెందిన ప్రియాంక సర్కార్ మరియు ఢిల్లీకి చెందిన సాక్షి బారి. ఇక గత సంవత్సరం విజేతగా నిలిచిన శ్రీవాస్తవ ఈ కిరీటాన్ని నిషితా యోగేష్కు ప్రదానం చేసింది. ఇక మిస్ సాకే గురించి చూస్తే, సాకే అంటే బియ్యంతో చేసిన జపాన్ దేశపు సాంప్రదాయ పానీయం అని అర్థం. జపనీస్ సంస్కృతి, చరిత్ర మరియు వారి సాంప్రదాయాలకు ఈ సాకే ఒక ప్రతీకగా ఉంటుంది. ఇక ఈ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసే సాంస్కృతిక రాయబారులను ఎన్నుకోవడమే మిస్ సాకే యొక్క ప్రధాన లక్ష్యం. ఇక
ఈ ఈవెంట్ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఇక జూన్ 2026లో జపాన్లో జరగనున్న మిస్ సాకే జపాన్ ఫైనల్స్లో నిషితా అంతర్కర్ భారతదేశానికి అధికారికంగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇండిగోకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం. ఇండియాలో అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో అంతర్జాతీయ ఏవియేషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న విలియం వాల్ష్ను తమ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించింది. మార్చ్ 31, 2026న ఈ ప్రకటన చేశారు. ఇక విలియం వాల్ష్ గురించి చూస్తే 1979వ సంవత్సరంలో ఎయిర్ లింగస్లో క్యాడెట్ పైలట్గా కెరీర్ను ప్రారంభించాడు. అలాగే 2001 సంవత్సరంలో అదే విమానయాన సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఇక 2005 సంవత్సరం నుంచి 2011 సంవత్సరం వరకు బ్రిటిష్ ఎయిర్వేస్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. ఇక బ్రిటిష్ ఎయిర్వేస్ మరియు ఐబీరియా సంస్థలను కలిపి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ గ్రూప్గా ఏర్పాటు చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. ఇక 2011 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు ఇతను ఈ గ్రూప్కు నేతృత్వం వహించాడు. ఇక విలియం వాల్ష్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇతను ఈ పదవిలో జూలై 31, 2026 వరకు ఉన్నాడు. ఇక ఆగస్టు 3, 2026 నుంచి విలియం వాల్ష్ ఇండిగో యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇండిగో మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పీటర్ ఎల్బర్స్ మార్చ్ 10, 2026న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో విలియం వాల్ష్ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. ఇక ప్రస్తుతం ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్గ్లోబ్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ఇక దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇండిగో విస్తరించడంలో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.